మేడం ఒక నిమిషం రండి మేడం. మేడం హలో మేడం చెప్పండి సార్. అలవాటు పట్టుకోండి అక్కడ ఒకటి పట్టుకోండి. మేడంకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. అన్నీ వస్తాయి, నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. పట్టుకోండి. వెరీ గుడ్. కేక్ కటింగ్ కూడా ఉంది మా దగ్గర. బాక్స్ కేక్ కటింగ్ నెక్స్ట్ టైం ఎట్లా వస్తుంది అమ్మ రైట్. ఇదిగో మిస్టర్ తారక్ ఆయన ఓకే. ఈనాడు జూనియర్ ఎన్టీఆర్ మనవడి 2వ బర్త్డే సందర్భంగా నల్గొండ డిస్ట్రిక్ట్ ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు బొంత రమేష్ గారు వారి బృందం మరి ఇక్కడ స్థానిక శిశు గృహం ఉన్నటువంటి దాదాపు 19 మంది చిన్నారులకు, ఎవరూ లేని ఆర్ఫన్స్కు చిన్నప్పుడే తల్లిదండ్రులు అనే పదాన్ని నోచుకొని చిన్న చిన్న శిశువులకు మరి ఇక్కడ పాల డబ్బాలను ఇచ్చేసి మరి ఎన్టీఆర్ కొడుకు అభిరామ్ జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ కేక్ కూడా కట్ చేశారు. ముఖ్యంగా మరి మనం చూసినట్లయితే ఆడపిల్లలు మనకొద్దు, ఆడపిల్లలు ఉంటే మనకు బరువు అనే ఒక దురుద్దేశంతో మరి చిన్నతనాన్నే ఎవరూ తెలియని వయసులోనే, ఊహకందని వయసులోనే రోడ్డు మీద పడ్డటువంటి ఒక చిన్నపిల్లలను, తల్లిదండ్రులను, అనాథలను మరి ఇక్కడ పెంచే శిశుగృహంలో ఇంత మంచి కార్యక్రమం ఈ బృందం ఈ టీం చేయడం చాలా హర్షణీయం. ఎందుకంటే మన సమాజంలో ఆడది అంటే వాళ్ళకి అసహ్యం, అసహనం, ఓర్పు అనేది లేదు. మనకి ఒక ఆడ మనిషి తీసుకుంటే ఆమె ఒక దేవత, మరి ఆమె తిరుగులేని శక్తి అని పురాణాలు చెబుతున్న ఈ రోజుల్లో దానికి వ్యతిరేకంగా ఆడదంటే అసహ్యం మాకొద్దు అని మరి ఆడపిల్ల పుట్టగానే బజార్లు వేసి మృదు కాలువలో కూడా వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి శిశువులను తీసుకొచ్చి వారికి మేమున్నామని, మేము వెన్నంటి ఉంటాం, వారిని పెంచుతామని చెప్పేసి కూడా మరి ఇక్కడ శిశువులు దాదాపు 19 మంది చిన్నారులు చూడండి. చిన్న పాపను చూసి ఎంత ముద్దుగా ఉన్నదో. మరి ఆమెకు గుర్తు ఏమి తెలియదు, ఈ ప్రపంచం ఏం తెలియదు, మానవత్వం అంటే తెలియదు, తల్లిదండ్రులు తెలియదు, ఎవరినో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. మరి అలాంటి చిన్నపిల్లలు ఈ శిశువులో ఇంకా 19 మంది ఉన్నారు. మరి వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ, సహకారం అందిస్తూ